అదేవిధంగా స్టాలిన్ అంకుల్ అంటూ కూడా విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా ఒక రకమైన కౌంటర్ వేసారని మనం చెప్పుకోవచ్చు. అంటే విజయ్ గారు పెట్టిన పార్టీ ఏదైతే ఉందో టీవీకే పార్టీ, చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే విజయ్ గారు పెట్టిన పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చా, లేకపోతే విజయ్ గారు పెట్టిన పార్టీ బీజేపీకి నష్టమా, లేకపోతే బీజేపీకి లాభమా, లేదంటే స్టాలిన్ గారికి లాభం ఉంటుందా అని కొంతమందికి అపోహలు. ఎందుకంటే ఈ మొన్న జరిగిన సభలో జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్టైల్లో సభలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ ఇలాగే అంటే ఇదే రకంగా అంటే స్పీచ్ ఇచ్చే విధానం, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న న్యూస్ ఛానల్ ఒక ప్రధానమైన చర్చ. అంటే విజయ్ గారు పెట్టిన పార్టీ ఏదైతే ఉందో టీవీకే పార్టీ ప్రధానంగా అటు డిఎంకేని టార్గెట్ చేసింది. అదేవిధంగా బీజేపీ పార్టీని భావజాలం అంటే బీజేపీ పార్టీ భావజాలానికి తను వ్యతిరేకమని కూడా గతంలో విజయ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తూ రాష్ట్రం అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ అనే పార్టీని, అదేవిధంగా ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని కూడా విజయ్ గారు వ్యతిరేకించడం జరుగుతుంది. ఎక్కువ అనేక అంశాల మీద స్టాలిన్ గారిని. అందరికీ నమస్కారం, నేను మీ ఆడన్నారాజు. తమిళనాడు విజయ్ గారు పెట్టిన పార్టీ టీవీకే పార్టీ అంటే ఇది వైసీపీ పార్టీ యొక్క సంబంధించిన అంటే వైసీపీ పార్టీ సిద్ధం ఏదైతే సభలు ఉన్నాయో ఆ సభలకు దగ్గరగా నిన్న గత 2 రోజుల క్రితం విజయ్ గారు పెట్టిన ఏదైతే సభలు ఉన్నాయో అది సిద్ధం వైసీపీ పార్టీ పెట్టిన సిద్ధం సభలకి దగ్గరగా ఉండడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొంచెం సెటర్ వేసే విధంగా అంటే సింగిల్గా వస్తుంది, మేము వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకోము అనే విషయం కూడా విజయ్ గారు చెప్పడం జరిగింది. అంటే పరోక్షంగా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా ఒక రకమైన కౌంటర్ వేసారని కూడా విజయ్ గారు వేసారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టాలిన్ అంకుల్ అంటూ కూడా విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా ఒక రకమైన కౌంటర్ వేసారని మనం చెప్పుకోవచ్చు. అంటే విజయ్ గారు పెట్టిన పార్టీ ఏదైతే ఉందో టీవీకే పార్టీ ప్రధానంగా అటు డిఎంకే టార్గెట్ చేసింది. అదేవిధంగా బీజేపీ పార్టీని భావజాలం అంటే బీజేపీ పార్టీ భావజాలానికి తను వ్యతిరేకమని కూడా గతంలో విజయ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తూ రాష్ట్రం అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ అనే పార్టీని, అదేవిధంగా ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని కూడా విజయ్ గారు వ్యతిరేకించడం జరుగుతుంది. ఎక్కువ అనేక అంశాల మీద స్టాలిన్ గారిని ఎక్కువగా విజయ్ గారు టార్గెట్ చేసి మాట్లాడడం, అంటే రాష్ట్ర ప్రభుత్వం మీదే విజయ్ గారు టార్గెట్ చేశారు. ప్రధానంగా చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే విజయ్ గారు పెట్టిన పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చా, లేకపోతే విజయ్ గారు పెట్టిన పార్టీ బీజేపీకి నష్టమా, లేకపోతే బీజేపీకి లాభమా, లేదంటే స్టాలిన్ గారికి లాభం ఉంటుందా అని కొంతమందికి అపోహలు. ఎందుకంటే ఈ మొన్న జరిగిన సభలో జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్టైల్లో సభలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ ఇలాగే అంటే ఇదే రకంగా అంటే స్పీచ్ ఇచ్చే విధానం, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న న్యూస్ ఛానల్ ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. అంటే వైసీపీ పార్టీని జనసేన పార్టీని రెండింటిని ఆయన టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది ఒక రకమైన ప్రచారం. ఆ విజయ్ గారు పెట్టిన పార్టీ ఎవరికి నష్టం ఉంటుంది, ఎవరికి లాభం ఉంటుంది అంటే విజయ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక అంశాలు లోతుగా పరిశీలించిన తర్వాత మొన్న జరిగిన ఈ సభలో ఉద్దేశించిన ప్రసంగాలు కూడా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా విజయ్ గారు పెట్టిన పార్టీ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం బీజేపీకి లాభం చేకూరుడు అంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, లేదంటే బీజేపీని విజయ్ గారు వ్యతిరేకించి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఇది బీజేపీకి లాభం కలుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆల్రెడీ డిఎంకే పార్టీ ఉంది, తమిళనాడులో బలమైన పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఈ అధికార పార్టీని బీట్ చేసే విధంగా విజయ్ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక సంబంధించిన అంశాల మీద ఆయన మాట్లాడడం కావచ్చు, ఇది పరోక్షంగా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రేపు ఎలక్షన్ తర్వాత బీజేపీ విజయ్ రెండు కూడా కలిసే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అంటే డిఎంకి ఒకవేళ కొన్ని స్థానాలు తగ్గి అటు విజయ్ గారికి అదేవిధంగా బీజేపీ పార్టీకి రెండు వస్తే రెండు పార్టీలు కూడా కలిసి రేపు అధికారంలో కూడా చేసుకునే అవకాశం లేకపోలేదు. కాబట్టి విజయ్ గారి స్ట్రాటజీ ప్రకారం వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. అటు బీజేపీని విమర్శిస్తూ ఇటు డిఎంకేని విమర్శిస్తూ అంటే కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఆయన అట్రాక్ట్ చేస్తూ కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని కేవలం భావజాలం వ్యతిరేకమే తప్ప వ్యక్తిగత వ్యతిరేకం కాదనుకుంటూ చెప్పుకుంటూ ఈ యొక్క విజయ్ గారి వెళ్తున్న ప్రయాణం గమనిస్తే మాత్రం ఖచ్చితంగా విజయ్ గారు పెట్టిన పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉంటుంది, బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. డిఎంకే పార్టీకి చాలా నష్టం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ డిఎంకే పార్టీ ఎవరైతే విజయ్ గారు పెట్టిన పార్టీ కూడా
ఏదైతే టీవీకే పార్టీ ఉందో టీవీకే పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ కాబట్టి ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ విజయ్ గారు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజయ్ గారు పెట్టిన పార్టీ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎన్నికలు ముందు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత విజయ్ గారు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉంటాయో అవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. లేదా ఎన్నికల తర్వాత అంటే విడివిడిగా పోటీ చేసిన తర్వాత ఎన్నికల తర్వాత వచ్చిన ఓట్లు సీట్లు ఏవైతే ఉంటాయో అది బీజేపీ అదేవిధంగా టీవీకే ఈ రెండు పార్టీలు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి విజయ్ గారు పెట్టిన పార్టీ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.